నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో 61 లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్ భవనానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి భవనానికి శంకుస్థాపన చేశారు. ओम दक्षं यो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भवन्तु गातु भेषजं तं नो अस्तु द्विपदेः संजगस्पते ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो पुरुष एवेदगो सर्वो यद्भूतं यच्च भव्योः महिमा पुरुषः पादोस्कलिस्वाभूतानि विपादस्यामं दिवि विपादोद्वपदे पुरुषः पादोः अनाजिज्ञा सर्वभूतः प्रजस्सामान्यमनोसमुखमासीत् बाहुराजन्यपुत्रः पूर्वोदस्य यद्वयस्यः तद्भ्यागुंसु కొంచెం కింద మించి ఒక్క 2 మీరు ఇదే కాంపౌండ్ అలా తీసుకోండి, ఈ సైడ్స్ కాంపౌండ్ అలా తీసుకోండి. మీకు వెనక టాయిలెట్స్ ఏమైనా కావాలంటే బ్యాగ్ తీసుకోండి. మీరు వెనక ఒకసారి ఎలా చూడండి. ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ పరుగులు ఎత్తా ఉంది. సంక్షేమాన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తున్నాం. 4 ఇచ్చాం, 5 ఇచ్చాం, 6 వాళ్ళది కూడా పరిశీలన చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఇదన్నీ కూడా పారిపోవట్లా, ఏదో గగ్గోలు పెట్టారు. 2 ఇస్తానంలో ఒకళ్ళు 13,000 ఇచ్చారు. ఏదో లోకేష్ గారు అక్కడ డబ్బులు పోయిన అన్నారు, ఛాలెంజ్ చేయమంటే పారిపోయారు. ఈరోజు పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు, అత్యద్భుతమైన మా పిల్లల నుంచి ఇచ్చారు. చాలా బాగున్నాయని పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ రోజున ప్రతి పనిలో కూడాను ఒక నాణ్యత, చెప్పినటువంటి నిబద్ధతతో మనం ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ మంచి ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని మీ అందరి సహకారం కావాలి. ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క అండ కోరుకుంటున్నాం. చేసినటువంటి ప్రతి దానిలో కూడాను బాగు చేస్తారా లేదా అని చెప్పి మీకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాయిస్ కాల్ తీసుకుంటున్నారు. ఈ కాల్స్లో ఎవరైనా తృప్తి చెందామన్నా కానీ మీరు నిజంగానే సాటిస్ఫై చేయాలని అడుగుతున్నారు. మన కలెక్టర్ గారు అయితే గ్రీవెన్స్ వచ్చినటువంటి ఫోన్స్ నేరుగా రైతులకు కూడా ఫోన్ చేసి మీరు సాటిస్ఫై అయ్యారన్నారు, నిజంగా సాటిస్ఫై అయ్యారా ఎవరో చెప్పని చెప్పేసి వారు కూడా అడుగుతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో అధికారులతో సహకారం బాధ్యతగా ప్రవర్తిస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానిలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఇది ఇవ్వాలని చెప్పేస్తే 14-19లోనే 2018 చివరిలో కందుకూరు రోడ్లో మనం ఫౌండేషన్ వేసి నిర్మాణం మొదలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం, కోర్టుకు వెళ్ళి అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ సెంటర్లు అనుకుంటే ఈ రోజున డిజైన్లో ఆ స్థలం సరిపోదు, దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి
స్థలం సరిపోదని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది. ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో సింగరాయకొండలోనే కావాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కనిగిరి పైనుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే వాళ్ళు బస్సెస్ మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది 2014లో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూత వేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓటేశారు. అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం, మీ పేర్లే పెట్టుకోండి, పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు. వాళ్ళకి సహజ అలవాటు మాట తప్పడం, మడవ తప్పడం. కానీ ఈరోజు ఏదో నీతుల వల్ల వేస్తా ఉన్నారు. తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, ప్రజలందరూ కూడా పేదల కోసం సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కూడా నిత్యావసర సరుకులు ప్రతిరోజు నెలలో 15 రోజులు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపుల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. నిన్నటి నుంచి అయితే దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం డోర్కి నేరుగా సప్లై చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాయి. అభివృద్ధికి మనం ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ ఈరోజు చేసినందుకు ఇంజనీరింగ్ అధికారులు కూడా 3 నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆగస్టు 15 అందిగలరా? ముందు స్ట్రక్చర్ లేపేసుకుంటారు కదా. ఆగస్టు 15 ప్రారంభించుకుంటే ఇంకా బాగుంటుంది కదా. గాంధీ పత్రిక ఇస్తారా? గాంధీ పుట్టినరోజుకి సరే ఏదో ఒక హిస్టారికల్ డేట్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టామనేది మనకు కూడా గుర్తుండే విధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్ 2కి ఓపెనింగ్ చేయాలి. ఆ డేట్గా మీరు టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయండి. ముందు కూడా లెవెలింగ్ చేయండి. వచ్చినటువంటి వాళ్ళు పార్కింగ్కి అంటే ట్రాఫిక్ అడ్డం లేకుండా విధంగా సహకరించాలి. మనం వచ్చాం, మీ అందరూ తెలిసిందే, చేపల మార్కెట్ కట్టించాం. తర్వాత రంగులు మార్చుకున్నారు. కూరగాయల మార్కెట్ కడదాం అనుకున్నాం, ఆగింది. మళ్ళీ మనం వచ్చి పూర్తి చేస్తున్నాం. ఇది అన్నీ కూడాను ప్రజలకు ఉపయుక్తమయ్యేటువంటి ప్రతి పని కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గమనించుకోవాలి. సార్, రైల్వే స్టేషన్ రోడ్డు, అదేవిధంగా మెయిన్ రోడ్లో గుంటలు ఉన్నాయి. ఎందుకంటే మనం చేసిన తర్వాత నిర్వహణ లేకుండా ఆగిపోయినాయి. అది కూడా వచ్చే మార్చి తర్వాత బడ్జెట్లో శాంక్షన్ చేసుకొస్తాను. నేను వీలైనంత వరకు కూడా నీళ్ల సమస్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు వారానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే ఆల్టర్నేట్ డే రామతీర్థ నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఏ ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యి సర్వీసెస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వ పాలనకి మన పాలనకి మార్పు మీరు గమనించండి. మంచి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు కూడా ప్రజలు, అధికారులు కూడా ప్రజల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి విధానాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామంలో ఉన్నటువంటి ఎండోమెంట్ భూములు ప్రధాన సమస్య, ఈదాం భూములు. దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. వీలైనంత వరకు కూడా ఒక మంచి సానుకూలమైనటువంటి పరిష్కారం దొరికేటువంటి విధంగా మంత్రుల కమిటీ కృషి చేస్తా ఉంది. మంచి రోజులు రావాలని కూడా మనందరం కోరుకుంటున్నాం. ఆ సమస్య పరిష్కారం కూడా చూపే విధంగా మన ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలియజేస్తాను. ఇదే కాకుండా మూలగొండ పడవల పైన చూస్తా ఉన్నారు. వాళ్ళది కూడా 108 సర్వే నంబరు CCLలో ఉంది. అది కూడా కొంచెం ఇష్యూ ప్రాబ్లం ఉంది. వీలైనంత వరకు దాన్ని కూడా పరిష్కారం చేస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ శ్రీ భూమిశ్రీ గారికి ఎంపీడీ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరూ ఈ
పబ్లిక్ హెచ్ఓడీస్ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలుసు మన జిల్లాలో ఆల్రెడీ ఒక 5 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఈరోజు కొత్తగా సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు ఫిబ్రవరి నెలలో టెక్నికల్ శాంక్షన్స్ దీనికి 61 lakhs ఇవ్వడం జరిగింది. దాని మేరకు టెండర్ ఇచ్చి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి ఒక 3 monthsలోనే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా అవుతుంది. దీనివల్లనే ఇక్కడ ఉన్న ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందుతారు. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవనీయులు మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నదాత రరరరే అన్నదాత మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షులుగా పివి ప్రసాద్ యానాది సామాజిక వర్గం నుంచి, అట్లాగే జనరల్ అమరుల్లా షేక్ జనరల్ సెక్రటరీగా మన్ను భాష అంతేనా మన్నూరు భాష ఇద్దరు పక్క పక్కన ఉండండి. వైస్ ప్రెసిడెంట్ గా పిచ్చా సాహెబ్ అల్లాబాద్ మీరేమో కాన్స్టిట్యున్సీ. బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ గా దొడ్డా చంద్రశేఖర్ యాదవ్, కేంద్రాల శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ్. వైస్ ప్రెసిడెంట్ గా పిన్ని వెంకటేశ్వర్లు పల్లికాడు. అట్లాగే ఈ బీసీసీఎల్ టౌన్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల మాధవ యాదవ్. బీసీసీఎల్ నియోజకవర్గానికి బలగాని వెంకటేశ్వరరావు గౌడ్. ఎక్కడున్నారండి వెంకటేశ్వరరావు గౌడ్? రజిక. వైస్ ప్రెసిడెంట్ గా మన్యం శ్రీ, అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు అల్లూరి వెంకటేశ్వర్లు మాదిగ. జనరల్ సెక్రటరీగా డోలా సుబ్బారావు ఎస్సీలో మాదిగ సమాజం. అట్లాగే ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీగా కనుమూరి సుబ్బారావు మాదిగ. అయ్యప్ప యాదవ్. జనరల్ సెక్రటరీగా శ్రీకాకుళం సత్యనారాయణ వైశ్య. వైస్ ప్రెసిడెంట్ గా టీవీ సాయిరామ్. మెయిన్ కమిటీ టౌన్ సంబంధించి ఎమ్మెల్యే గారు చెప్తే బాగుంటుంది. చెప్పమని సార్నే చెప్పాలండి. ఇక ఈ యూత్ కి సంబంధించి కాన్స్టిట్యున్సీది ఇంకొక సిట్టింగ్ కావాలి, అప్పటికి లేట్ అయింది. అదొకటి తర్వాత అనౌన్స్ చేద్దాం అలా ఇంతవరకు ఓకే అన్నా. పేపర్కి లేట్ అవుతుంది. టౌన్ కమిటీ మీరందరూ ఇది చూస్తుంది. ప్రెసిడెంట్ గా బండారు మదన్ దగ్గరికి. వర్ధిల్లాలే తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలే శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. సెక్రటరీ వాళ్ళ దగ్గర వచ్చిన దాకా ఉండండి, అట్టే ఉండు టీ బాక. ఓకే నెక్స్ట్ నాకు కొద్దిగా ఎన్నుకోండి మీరు కొద్దిగా. ఓకే
టౌన్ జనపాటి. అలాగే టౌన్ స్పోర్ట్స్ పర్సన్ గా కంకణాల వెంకటేశ్వరరావు ఎస్సీ మాల. ఓకే, గీతాంజలి స్టూడియో కంకణాల వెంకటరావు. సెక్రటరీ శారద. సార్ ఎన్నికుండండి, కొద్దిగా ఎన్నికుండండి. చేపిస్తున్నారా? చెప్పండి. రేపు జరిగే ప్రోగ్రామ్ నుండి ఎవరెవరు ఏమైనా వాళ్ళ శక్తిని చూపించారో ఇది అధిష్టానానికి తెలియజేసే కార్యక్రమం ఉంటుంది. ఓకేనా? ఈ కార్యక్రమ నిర్వహణలో నేను చాలా నియోజకవర్గాలకి పార్టీ పరంగా పనిచేశాను. జనార్దన్ గారు కష్టపడినంత ఎక్కువ టైం చాలా తక్కువ మంది ఉంటారు. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే జనార్దన్ గారి లాంటి లీడర్ ఒక మంచి సమున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని మనం భగవంతుడిని మన చంద్రబాబు గారిని ప్రార్థిస్తాం. జై డీజే అనండి. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో, యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈరోజు ఎంత తయారైనా అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీతో పాటు మండలాలు కూడా అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బాగా ఎక్కువ పోటీ ఉంది. ప్రతి పదవికి కూడా 14-15 మంది పోటీ వచ్చున్నారు. వాటిని షార్ట్ అవుట్ చేసి ఇప్పుడు ఆ కమిటీలో అవకాశం ఇచ్చి మిగిలిన 13 మందిని వేరు వేరు కమిటీల్లో
కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఊహించకుండా కూడా జిల్లా కమిటీలోకి వెళ్ళారు అవునా. కాబట్టి అందరికీ సమన్యాయం సమతుల్యత పాటిద్దామనే ఆలోచనతో జనార్దన్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మేము కూడా సహకరిస్తున్నాం, మీరు కూడా సహకరిస్తారని ఆయన కూడా బాగా నమ్మకంగానే ఈ కమిటీని కొన్ని కమిటీలు అనౌన్స్ చేస్తాం. మళ్ళీ ఇంకొక 10 గంటలు మిగతా కమిటీ. మొట్టమొదటిగా మొదటే అనుకున్నాం, చాలా నియోజకవర్గాల్లో మీటింగ్లో మహిళలు తక్కువ కనపడుతుంటారు, ఒంగోలు నియోజకవర్గంలో మహిళలు చాలా ఎక్కువ కనపడుతుంటారు. అందుకని నేను కూడా జనార్దన్ గారి లాగా మహిళా పక్షపాతే, అందుకని మొదట మహిళలతో ప్రారంభించాం. టౌన్ మహిళా అధ్యక్షురాలిగా వరలక్ష్మి గారు. ఎవరండి? అలాగే మహిళా జనరల్ సెక్రటరీగా మైనార్టీలకు అవకాశం ఇద్దామని ఈక్వేషన్స్లో ముంతాజ్ గారు. అలాగే మహిళా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నియోజకవర్గం, మండలం టౌన్ అంతా వేరు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా పావని గారు. ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా పాటించారు. అలాగే కాన్స్టిట్యున్సీ మహిళా జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత గారు. ఇంకోతే అంగన్వాడీ టౌన్ అంగన్వాడీ అధ్యక్షురాలిగా దుర్గా మల్లేశ్వరి బీసీ. సెక్రటరీగా ఈవీఎస్ లక్ష్మి కాపు. ఎక్కడున్నారమ్మా? ఇట్లాంటి కొంతమంది మీకు కనపడాలి కదా ప్రెస్ వాళ్ళకు కూడా. అలాగే ఈ అంగన్వాడీకి సంబంధించి నియోజకవర్గానికి అధ్యక్షురాలిగా ఎన్ రాజ్యలక్ష్మి గారు. సెక్రటరీగా శారద గారు. ఎక్కడున్నారమ్మా? వచ్చారా? సరే, మీ అందరికి తెలిసిన అనుకుంటాను. ఆ తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేసినా ముందు మీడియాకి, సాధారణ జనానికి, పార్టీ పెద్దలకి అందరికీ తెలిసే కార్యక్రమం ఐటీడీపీ నుంచి. అందుకని ఐటీడీపీ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఐటీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా భార్గవ సాయి. ఎక్కడమ్మా భార్గవ సాయి? లేదా వస్తారా? సెక్రటరీగా జగదీష్. ప్రెసిడెంట్గానేమో భార్గవ సాయి బిలాంగ్స్ టు కమ్మ. సెక్రటరీగా జగదీష్ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ. ఆ తర్వాత ఐటీడీపీ నియోజకవర్గానికి సంబంధించి మానేపల్లి హరికృష్ణ. నన్నేపల్లి గౌరవాలు చేసే బాబుగా. ఈయన ఓసీ కాదు, అంతేనా? అంటే వరుసకు వస్తున్నాయి, అంటే అన్ని కులాలకు ఇస్తున్నాము. మనం కూడా బాగా జాగ్రత్తగా, మనమే బాగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి సమన్వయం చేస్తుంది. అది మళ్ళీ మన ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఐటీడీపీ సెక్రటరీగా పశుమంత్రి శ్యామ్ చైతన్య, షెడ్యూల్డ్ కులాలు ఎమ్మెల్యే. ఏమా వచ్చారా రాదా? ఏంటి శ్యామ్ లేట్గా ఉన్నాడంటుంది? శ్యామ్ చైతన్య. ఓకే, మళ్ళా ఒకసారి చెప్తున్నానండి. మహిళా అధ్యక్షురాలుగా వరలక్ష్మి టౌన్కి, మహిళా ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్ గారు, కాన్స్టిట్యున్సీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా పావని గారు, జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత, టౌన్ అంగన్వాడీ అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి, టౌన్ అంగన్వాడీ సెక్రటరీగా ఈవీఎస్ లక్ష్మి గారు, నియోజకవర్గ మహిళా అంగన్వాడీ అధ్యక్షురాలుగా ఎన్ రాజ్యలక్ష్మి, సెక్రటరీగా శారద, ఐటీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా భార్గవ సాయి, సెక్రటరీగా జగదీష్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులుగా మన్నేపల్లి హరికృష్ణ, సెక్రటరీగా పశుమంత్రి శ్యామ్ చైతన్య. మిగిలిన కమిటీలు కూడా అనౌన్స్ చేద్దాం.
దానికి ఇంకొక పావుగంట మీకు ముందుగా అభినందనలు. పార్టీ నమ్మకంతో అయితే మీకు ఈ అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి మళ్ళా మన నియోజకవర్గ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల వరకు మీరు పార్టీని కాపాడుకుంటా ప్రజల్లోకి వెళ్ళాలని ఆశిస్తూ మీకు అవకాశం ఉంటే మీరుంటే అందరితో పాటు దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పటికే మీడియా వారికి కూడా ఇబ్బంది ఎక్కువ టైం అయింది. మనం త్వరగా ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. చాలా పెద్ద కసరత్తు తర్వాత మనం అనుకున్నట్టు టౌన్ సంబంధించి అన్ని కమిటీలని దాదాపుగా పూర్తి చేశాం. ఇంకేదో 1-2 చెన్నై తప్ప. ఎస్టీ సెల్ ప్రెసిడెంట్గా పొన్నాసు మురళి, జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు. ప్రెసిడెంట్గా పొన్నాసు మురళి, జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు. ఉన్నారా వాళ్ళు? ఉంటే ముందుకు రండి. అట్లాగే ఎస్టీ సెల్ టౌన్కేమో పొన్నాసు మురళి, ఈయన ఎరుకల సామాజిక వర్గం. జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు, యానాది సామాజిక వర్గం. కాన్స్టిట్యున్సీకి బివి ప్రసాద్ అధ్యక్షులు, ఇట్ట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ. అలాగే టౌన్ మైనార్టీ సెల్ ఎమ్మెల్యే గారు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు దానికి. అధ్యక్షులుగా టౌన్కి శిలా, జనరల్ సెక్రటరీ ఎక్కడ శిలా, జనరల్ సెక్రటరీగా నాయబ్ రసూల్ గారు, నాయబ్ రసూల్ కాయ్. అట్లాగే టౌన్ మైనార్టీ సెల్కి స్పోర్ట్స్ పర్సన్ గా వలీ గారిని, వలీ అన్న వచ్చావా? కమిటీ కానీ అదేవిధంగా అనుబంధ సంఘాలు కూడా కొన్ని వేసుకున్నాం. దానికి సంబంధించిన బాడీ కూడా ఒక 2 గంటలు పంపించాలి. ఆ బాడీలు కూడా వేస్తాం. ఎందుకంటే చాలా మంది ఇది కావాలి అని చెప్పేసి అనుకుంటారు. దాంట్లో కొన్ని ఈక్వేషన్స్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా రేషియో ప్రకారంగా చూసుకునేటప్పుడు కొంతమందికి రాలేకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. పార్లమెంట్ కమిటీ ఉంది, అదేవిధంగా స్టేట్ కమిటీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే లోపల కూడా ఇంకా ఫిలప్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి అందరికీ న్యాయం చేస్తాం. అందరూ కూడా కలిసి మనం పనిచేయాలి. మనం అందరూ కుటుంబ సభ్యుల మాదిరి అతనికి పోయిందే నాకు రాలేదే నేను కూడా పేరు ఇచ్చాను అట్లా అనుకోవద్దు. అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్తో పనిచేయండి, కష్టపడండి. తప్పకుండా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ పదవుల్లో సెలెక్ట్ చేశామో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడాలి. తప్పకుండా కూడా అందరినీ కలుపుకొని మంచి పేరుతోటి తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు గద్దలకుంటపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, విశేష పూజలు, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, మహిళలు, స్థానిక వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బాబాయ్ మీరు తీసుకొని రండి. జరగండి గంటలే తీసుకొని తీసుకురా పొంగల్ గంట కావాలి. పొంగల్ ఎన్ని తీసుకురా శ్రీరామ్ ఒంగోలు పట్టణంలోని గదలగుంటపాలెంలో శ్రీ హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి శ్రీవారికి విశేషార్చన, ఆ తదనంతరం పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. ఆ తదుపరి ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి నగరోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషంగా ఈ గద్దలగుంటలోని భక్త మహాశైలవారు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందుతున్నారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గద్దలగుంట కోదండరామస్వామి ఆలయం. మేము 23 సంవత్సరాల క్రితం ఈ గుడిని ప్రతిష్ఠ చేసుకున్నాము, జీర్ణోద్ధరణ చేసుకున్నాము. అంతకుముందు పాత గుడి ఉండేది. మళ్ళీ మా గద్దలగుంట వాస్తవ్యులందరూ కలిసి ఈ గుడిని జీర్ణోద్ధరణ చేసుకొని 23వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు భక్తులందరం కలిసి ఎంతో సంతోషంగా, ఆనందంగా శ్రీరాముల వారిని భక్తితో సేవించుకొని పూజలు, భజనలు, పారాయణ అన్నీ పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా చేసుకోవటం. జై శ్రీరామ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.